ప్రజా సమస్యల మీద దేవరంపల్లి దగ్గర అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డును దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ యొక్క మంత్రిని ప్రతిపక్ష నేత పుట్ట మదన్న గారు అక్కడికి విచ్చేసి ప్రశ్నించిన సందర్భంగా సమాధానం చెప్పాల్సిన ఈ ప్రాంత ఎమ్మెల్యే, ఈ ప్రాంత ప్రజల యొక్క ఓట్లు వేసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు చెంచాలకు, మరీ ముఖ్యంగా ఈ యొక్క మల్హార్ మండలంలో ఉన్న ఒక చెంచా ఉంటాడు, ఆ చెంచా పేరనగా దండుగా రమేష్, ఈ దండుగా రమేష్ అనే వ్యక్తికి చెప్పి ఆయనను కొట్టం దగ్గర కట్టేసుకొని ప్రతిసారి పుట్టమన్న బడుగు బలహీన వర్గాల నేత ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే దంపతుల యొక్క వారసుడు, ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ యొక్క దండుగా రమేష్ను ఎరుకుక్కనట్లయితే ఉసుగొలుపుతారో, ఊరుకుక్కనట్లయితే ఉసుగొలుపుతారో ఆ మాదిరిగా ఉసుగొలిపి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ప్రయత్నం ఈ యొక్క మంత్రి ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు. మంత్రి ఎమ్మెల్యే గారికి సూటి చెప్పాల్సిందంటే, మీకు ప్రతిపక్షం నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ ప్రజాస్వామ్యవాదులు ఎవరు ప్రశ్నించినప్పటికీ కూడా దానికి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పట్ల ఉంటుందనేది మీరు మర్చిపోతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినారు. ఈ యొక్క ప్రాంతంలో మీరు మేనిఫెస్టో చైర్మన్గా ఎన్నికై దళిత బంధు విషయం పూర్తి చేస్తున్నారు. అదే మాదిరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయాస్తం పేరిట 12 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. అదే మాదిరిగా రైతు పేరిట అభయాస్తం పేరిట రైతుకు సంబంధించిన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నారు. తులం బంగారం ఇస్తాను, 2,000 రూపాయలు ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి అంశాలు మీరు తీసుకొచ్చి ఒక మాయమాటలు చెప్పి ఈరోజు మీరు అధికారంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత 30 నెలలుగా సమయం గడుస్తూ ఉన్నది. గతంలో కూడా మీరు ప్రతిపక్ష పాత్రలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇప్పటికీ 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ రోడ్ అనేది అసంపూర్తిగా ఉన్నది. పూర్తి చేయాలని ప్రతిపక్ష నేత ప్రశ్నించినప్పుడు దానికి మీరు సరైన విధంగా స్పందించాల్సింది పోయి ఒక పిచ్చోని వాని గురించి మల్లారం కానీ, తాడ్చెర్ల కానీ, చిన్నతుల్లో కానీ, పెరుతుల్లో కానీ కాపురం సైడ్ పోయి అడిగినప్పుడు అన్న వానికి పిసిలేసింది, ఎర్లేసింది, అసలు వానికి అదే లేదు అన్నారు. నేను మళ్ళీ ఒకసారి అడిగిన, డౌట్ వచ్చింది, అన్న అదంటే ఏంటిది అని చెప్పన్న. అంటే వాళ్ళు ఏమందంటే తప్పు కనుకోక రమేష్, దండగ రమేష్ తెలివి లేదని చెప్పన్నారు. వానికి తెలివి లేదు, వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. వానికి మొన్న ఒకసారి ఉపాధి హామీ సంబంధించి ఒక ఏదో నామినేట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ మధ్యలో గిరాకీ లేనట్టున్నది. దానికి కారణంగా మళ్ళీ ఆ ఎమ్మెల్యే యొక్క మెప్పులు పొంది ఆ ఎమ్మెల్యే యొక్క బూట్లు నాకి ఎవరైతే ప్రజల కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో అటువంటి ప్రజానాయకుల పైన తిట్టి అక్కడ మెప్పులు పొంది మళ్ళీ ఇంకేదైనా ఒక పోస్టు తీసుకోవాలనే ఉద్దేశం మీద ప్రయత్నం తప్ప వాని దగ్గర ఏం లేదు. వాని గురించి మీరు పట్టించుకోవద్దు. మీలాంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నాయకులు వాని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పని ఆ ప్రాంతం అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి తాడ్చెల ప్రాంతానికి పోదాం. ఒకసారి తాడ్చెల గ్రామంలో నీ గురించి ఎంక్వైరీ చేస్తే చాలామంది చెప్తా ఉన్నారు, నీ పార్టీ వాళ్ళే, నీకు సంబంధించిన వాళ్ళే, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే, అడొక వేస్ట్ ఫెల్లో, వానికి జ్ఞానం లేదు, మానం లేదు, హీనం లేదు, ఏది లేకుండా ఒక ఆయన మెప్పుల కోసమే మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము కూడా నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే మాకంత మంచిది. నువ్వు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ మెంబరు సంథింగ్ ఏదో ఉన్నారు కాబట్టి మీకు ఉపాధి హామీ కౌన్సిల్ మెంబర్ ఉన్న మీకు ఆ ఉపాధి హామీలో ఉన్న సిస్టమ్ తెలుసా? బజారుకి వచ్చి బరిదగించి మాట్లాడు తప్ప నీకు ఏ సిస్టమ్ తెలుసు అంటానా? ఉపాధి హామీ పని దగ్గర ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసిరా? అసలు నీకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే ఎరికేనా? ఫస్ట్ ఎయిడ్ స్పెల్లింగ్ వస్తుందా? దండగ రమేష్ నువ్వు చెప్పు సూటిగా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనే స్పెల్లింగ్ నీకు వస్తుందా? మరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ పెట్టినావు? అక్కడ మంచినీళ్ళ కుళ ఏర్పాటు చేసినావా? లేదా నీళ్ళ కోసం పంది ఏర్పాటు చేసినావా? తార్పాలిన్ అని చెప్పంటారు, అవి ఏర్పాటు చేసినావా? ఈ మండలంలో ఏర్పాటు చేసినావా? ఈ డివిజన్లో ఏర్పాటు చేసినావా? లేకపోతే జిల్లాలో ఏర్పాటు చేసినావా? రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పాలి. మనం నామినేట్ పోస్ట్ ఎందుకు తీసుకున్నావా? మీ నాయకుడు చెప్తే నేను సూర్యపంతకాడ కట్టేసుకుంటే నువ్వు మురగనికి మాట్లాడుతావు. నేను ఇంకొక మాట ఏమంటావు అంటే దొరల పాలనలో దొర అని చెప్పిన పదం వాడుతూ ఉన్నావు. నీకు కనీసం సామాజిక స్పృహ లేదు, హిస్టరీ తెలియదు, నీకు ఏది తెలియదు, ఊరికే పిచ్చి పిచ్చి మాట్లాడు ఒక సన్నాసి నువ్వు అని చెప్పని, ఒక దద్దమ్మ నువ్వు అని చెప్పని నీ పేరు అందుకే దండగ రమేష్ అంటా ఉన్నా. దొర అనేది వెలుమలకు రాలేదు. ఎక్కడో ఒక దగ్గర ఎవరన్నా కొంచెం ఆ విధంగా ఉంటే ఆ పేరుతో పిలుచుకోవచ్చు. కానీ వెలుమ అనేది ఇక్కడ కొంత ఆర్థిక పరంగా ముందడుగులు ఉన్న మాత్రాన వారికి ఓసీలో ఉన్నారు. అదే ఇక్కడ ఉన్నటువంటి వెలుమలు వచ్చేసి అక్కడ మహారాష్ట్ర తీసుకుంటే వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు. కానీ నువ్వెవరు సూర్పంచగా ఉన్నావు? మనువాదుల సూర్పంచకాడ ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకుంటే నాలుకలు కోసిర్రు, చెవుల్లో సీసం పోసిర్రు, ఇక్కడ సామాజిక రుగ్మతలు ఏర్పాటు చేసి నిచ్చెన మెట్ల వ్యవస్థను పెట్టి ఎవరినైతే ఈ యొక్క అక్షరానికి, ఆర్థికానికి, అధికానికి దూరంగా ఉంచిరో ఆ సామాజిక వర్గం చేతిలో, ఒక బ్రాహ్మణీయ సామాజిక వర్గం చేతిలో నువ్వు ఇలా కావలి కాస్తా ఉన్నావు. వాళ్ళ చెప్పుల కాడ, వాళ్ళ బూట్ల కాడ నువ్వు కావలి కాస్తా ఉన్నావు. వెల్మస్ అంటే ఎవరు? శూద్రులు కాదా? ఈ సామాజిక ఈ యొక్క వర్గాలను పెట్టి విభజించి ప్రజల్ని
సర్వనాశనం చేసింది ఎవరు? ఈ యొక్క బ్రాహ్మణిజం కాదా? నువ్వెవరు పంచనే ఉన్నావు అంటే అదొక పేరు దొరికించుకొని నువ్వు దొరల పాలన ఉన్నావుగా. దొరాని పేరు మళ్ళీ చేసి మళ్ళీ ఈ యొక్క పదాన్ని పెట్టుకొని మళ్ళీ 4 ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ ప్రజలు మభి పెట్టాలి అని చెప్పని ఈ రకంగా పలుకుతా ఉన్నావు. నీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. నువ్వు మాట్లాడిన మాత్రం నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నీ నాయకుడు నువ్వే అసమర్థులు అని నువ్వే చెప్తా ఉన్నావు. ఎందుకంటే ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించినప్పుడు మీ నాయకుడు సమాధానం చెప్పాల్సింది పోయి ఆయన కాక నువ్వు చెప్తున్నావంటే మా నాయకుడికి చేత కాదు, మా నాయకునికి ప్రజల ముందు వచ్చడానికి ఆయనకు ముఖం లేదు, ఆయన ముఖం ఎక్కడ చెల్లుతలేదు, ఆయనకు రాబోయే రోజుల్లో గెలుపు కాదుగా డిపాజిట్ కూడా దక్కది అనే ఉద్దేశం మీద ఆయనకు ముఖం లేక నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ నువ్వు మాట్లాడుతున్నావా? ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఆ రోడ్ ఎప్పుడు పూర్తి కావాలి, దాని అగ్రిమెంట్ ఎక్కడ జరిగిందో నీకు తెలుసా? కానీ ఏం చెప్పినావు? ఆయన మెప్పు కోసం మురినావు. దానికి పూర్తి తెలిసిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి. ఆయన చేయాల్సిన మనిషి మాట్లాడు, నీతో మాట్లాడిపిస్తాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేనిఫెస్టో చైర్మన్ ఉన్నాడు కదా, ఈ అన్నిటి కారణం ఎవరు? ఆయన కాదా? చేయాల్సిన బాధ్యత ఎవరు? అంటే రాష్ట్రాన్ని ఆయన 5 సార్లు ఇక్కడ గెలిచిందంటే ఈయనకు మేనిఫెస్టో చైర్మన్ ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ 5 సార్లు గెలిచిన నేను మా యొక్క ప్రాంతానికి డివిజన్కు చాలా అబద్ధాలు చెప్పినా, మాయమాటలు చెప్పినా, పాపం మా ప్రాంతంలో ప్రజలు అమాయకులు, వాళ్ళకి చెప్పినట్టు నేను ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెప్పి ఈసారి మోసం చేద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టో చైర్మన్ తీసుకున్నాక ఎంబడి ఏం చేశారు? రైతు బంధు రైతు రుణమాఫీ అని చెప్పండి, రైతు బంధుకు డబుల్ 15,000 రూపాయలు అని చెప్పని, 2,500 అని చెప్పని, బంగారం అని చెప్పని ఈ రకరకాల హామీలు అని చెప్పి ఈరోజు అధికారులకు వచ్చారు. ఆ హామీలు నెరవేర్చకుండా ఈరోజు మళ్ళా డ్రామాలు ఆడడం, మళ్ళీ ఇప్పుడు రైతు గురించి రైతు సభలు పెడతారు. కేసీఆర్ గారు రైతు సభలు పెట్టడము, లేకపోతే జగిత్యాల సభ పెట్టడంలో ఇప్పుడు ఉరుకులు పరుగులు అవుతా ఉన్నాయి, పాయింట్లు గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి మీ నాయకుడు నువ్వే అసమర్థుడు అని చెప్పకని చెప్తా ఉన్నావు. ఈ హామీల పట్ల కానీ, ఆ రోడ్డు పట్ల కానీ నిన్న అకాల వర్షం కారణంగా మహాదేపూర్, మలహారు, మంతని, పలిమేల ఈ మండలంలో ఈ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఏదైతే రైతాంగం నష్టపోయిందో వారికి వెంటనే వారి పట్ల అధికారులను పంపించేసి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టి రైతుల్ని ఆదుకోవాలి. ఆ కాంట దగ్గర కూడా వెంబడే ధాన్యం కొనుగోలు చేయాలి. ఇలాంటి పనులు చేయాల్సిన మీరు ఒకరిద్దరిని పెట్టుకొని వారితో మురిగిస్తే వారితో ఏమైందండి? ప్రజలందరూ చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. మీ ఆగడాలు, మీ ఆలోచన, మీ దుర్భాషలు, మీ ప్రగల్భాలు ఇంకా పనిచేసే రోజులు లేవు. తప్పకుండా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సావిత్రిబాయి పూలే వారసుడు పుట్ట మదన్న గారు తప్పకుండా ఈ యొక్క ప్రజలు వారి పట్ల మన్నన పొందుతూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన ఈ యొక్క ప్రాంత ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. మీ యొక్క దుర్బుద్ధి కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలకు అర్థమవుతున్నది. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తప్పకుండా చీకొడతారని తెలియజేస్తూ ఇదే మాదిరిగా ఖబర్దార్ దండగ రమేష్ మరొక్క మారు కనుక బడుగు బలహీన వర్గాల నేత బహుజన బిడ్డ పుట్ట మదన్న గారి పట్ల మీరు అవాకులు చెవాకులు పేలితే మరొక మారు నీ తాడిచెల్ల సెంటర్లో నువ్వు చెప్పిన కాడనే ఇదే బస్ స్టాండ్ దగ్గర ప్రెస్ మీట్ పెడతాం, అక్కడ కూర్చుంటాం, నీ బండల మీద బయట పెడతాం. నీ ఇన్లీగల్ పనులు కావచ్చు, నువ్వు ఏదైతే కార్యక్రమం చేసినావో అవన్నీ మా చేతిలో ఆధార్తో సహా ఉన్నాయి. అంటే మా దగ్గర ఏమి లేవు, నేనేదో తోపు అనుకుంటున్నామని అట్లేం కాదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకు. నీకన్నా చాలామంది మంచి తెలివైన వాళ్ళు నీ పార్టీలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, మండలంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడో 9వ 10వ ఏలుముద్ర కానీ చదవచ్చు, కానీ ఇప్పుడు ఎంకామ్ బీకామ్ చేసిన చాలామంది యువకులు ఉన్నారు. కాబట్టి నువ్వు అటువంటి బంద్ చేసి